నెక్స్ట్ మిగతా వార్తల్లో పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీ ధర్నా అట. పెల్లెట్ గన్ దాడిలో గాయపడ్డ విద్యార్థికి అండగా ప్రతిపక్ష నేత నిరసన. ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని డిమాండ్. అంగీకరించిన ఢిల్లీ పోలీసులు. 6 గంటల పాటు ధర్నా చేసిన రాహుల్ గాంధీ. ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు. అంటే మొన్న జరిగిన ఢిల్లీలో జరిగిన లాఠీ చార్జ్లో పెల్లెట్ గన్స్ వాడి. పెల్లెట్ గన్ అంటే ఈ సైకిల్ చెరాల్ లాంటివి ఐరన్ ఉంటాయి కదా, సో ఆ గన్నులని విద్యార్థుల మీదకి ప్రయోగించారు. గాయాలైన పిల్లలకి, అంటే చంపుదాం అనుకున్నారు పిల్లల్ని. ఎంత దారుణం అది. అయితే దాని మీద ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీసులు 6 గంటల పాటు ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి ధర్నా చేస్తే తప్ప 6 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ చేయలే. జీరో ఎఫ్ఐఆర్ అనేది ఉన్నదని ఈ దేశంలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ అబ్బాయికి గాయాలైనవి, దెబ్బలున్నాయి, చికిత్స తీసుకున్నాడు, బయటకు వచ్చిండు, అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయనకు తగిలిన పెల్లెట్ గన్ గాయాలు ఎవరు కొట్టినట్టు? పాకిస్తాన్ వాడు వచ్చి కొట్టిండా? బంగ్లాదేశ్ వాడు కొట్టిండా? గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల చలో పార్లమెంట్ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్ గన్స్ కారణంగా గాయాల పాలైన ఒక విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. సదరు ఘటన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు జరపాలని 19 ఏళ్ల వయసున్న విద్యార్థి సాహిల్ లోచబ్ తన తల్లి ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పటికీ పోలీసులు కేసు పెట్టలేదట. 19 ఏళ్ల యువకుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ దేశంలో ఉన్న వ్యవస్థ అట్లా తిప్పించుకుంటున్నది. సో ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో ఆ విషయాన్ని వారు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారితో కలిసి శుక్రవారం రాహుల్ గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు పోయారు. పెల్లెట్ గన్ దాడిలో లోచబ్ కంటికి 3 పెల్లెట్లు తగిలినాయి. దాదాపు 200 పెల్లెట్లు అతడి శరీరంలోకి పోయినాయట. గుండెకు దగ్గరగా ఉన్న కొన్ని పెల్లెట్లను తీస్తే ప్రమాదమని వైద్యులు వాటిని తీయలే. ప్రస్తుతం అతడు కంటి చూపును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడట. అంటే ఎంత భయంకరమైన విషయం చూడండి. ఆ విద్యార్థులు అక్కడ పోరాటం చేసింది దేనికోసం? నీట్ అనే పరీక్ష రద్దయింది. బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ అనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. బాధ్యతగా రాజీనామా చేయకుండా చివరికి చేసిర్రు అనుకోండి, పోరాటానికి తలొగ్గి తప్పలేదు, మెడలు వంచిరు వాళ్ళు. కానీ వాళ్ళ మీద జరిగిన దాడి ఏంది? పెల్లెట్ గన్స్తోని పిల్లలని చంపాలనుకున్నారు. అయితే ఎఫ్ఐఆర్కు నిరాకరించడంతో రాహుల్ తదితరులు పార్లమెంట్ స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మను కలిశారు. ఆయన కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించకపోవడంతో రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగారు. పైనుంచి ఆదేశాలు రావడం వల్లే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారని రాహుల్ గాంధీ విలేకరులకు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు కదిలేది లేదని, అవసరమైతే 6 నెలల పాటైన ధర్నాలోనే కూర్చుంటా అని ప్రకటించారు. లోచబ్ కంట్లో 3 పెల్లెట్లు పడ్డాయి. ఆయనకు శస్త్రచికిత్స జరిపిన ఆసుపత్రి ఇచ్చిన నివేదికను ఆయన ప్రదర్శించారు. లోచబ్ శరీరం నుంచి వైద్యులు తొలగించిన కొన్ని లోహపు పెల్లెట్లు చూపించారు. అంటే అవి ఆ ఐరన్వి. ధర్నా కొనసాగుతున్న సమయంలోనూ ఎక్స్లో రాహుల్ గాంధీ ఇదే అంశంపై ఒక పోస్టు పెట్టిండు. జూలై 20వ తేదీన జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోచబ్ పైన పెల్లెట్ గన్తో దాడి చేశారు. తనకు న్యాయం కావాలని కోరుతూ లోచబ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే నిరాకరిస్తున్నారు. న్యాయం అంటే అమిత్ షాకు ఎందుకంత భయం? ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాల్సింది. విద్యార్థుల మీద జరిగిన దారుణాలకు పైనుంచి కింద వరకు ఏ స్థాయిలో ఉన్న వారికైనా శిక్ష పడాల్సిందే. ప్రతి విద్యార్థికి నేను అండగా ఉంటా. ప్రియాంక గాంధీ తదితర కాంగ్రెస్ నేతలు కూడా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఏకంగా 6 గంటల పాటు ధర్నా కొనసాగింది. చివరికి పోలీసులు దిగొచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో రాహుల్ గాంధీ ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇది న్యాయం దిశగా పడిన తొలి అడుగు మాత్రమే. కొన్ని గంటల పాటు నిరసన జరిపితే గానీ పెల్లెట్ గన్ బాధితుడి ఫిర్యాదు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటే దేశంలో న్యాయం కోసం వెళ్లే సామాన్యుల పరిస్థితి ఏంటి? హోంశాఖ కార్యదర్శి నుంచి అమిత్ షా నుంచి ఆమోదం వచ్చిన తర్వాతే పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు అంటే ఇప్పటి వరకు వారిని ఆపుతున్నది ఎవరో అర్థం చేసుకోవాలి. చవకబారు రాజకీయం అట. మరి కొట్టిందేందో, మరి ఇదేంది? పిల్లలని చంపాలన్న ఆలోచన ఏందో. ఇప్పుడు ఆయన ధర్నా చేస్తే చౌకబారు రాజకీయం. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయరు? మరి చివరికి ఎందుకు చేసిర్రు? ఇప్పుడు ఆయన 6 గంటలు ధర్నా చేస్తే ఎఫ్ఐఆర్ చేసిర్రు. ఆ ధర్నా చేయకముందు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? ధర్నా చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు చేసిర్రు? ఇప్పుడు మీరు ఒకవేళ ఏమి తప్పే జరగకపోతే, అతని మీద దాడి జరగకపోతే ఎఫ్ఐఆర్ ఎందుకు చేసిర్రు? మరి లాస్ట్కి అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల వేసేది ఉంటారు ఆయన్ని కూడా. మరి మీ తప్పే లేదు కదా, ఎఫ్ఐఆర్ ఎందుకు చేసిర్రు మరి లాస్ట్కి? మళ్ళీ అంత అయిపోయిన తర్వాత చౌకబారు రాజకీయం అనడం ఎందుకు?